ఓపెన్ చేయాలి. తెలంగాణలో విద్యుత్ సమస్య లేదు, వినియోగం పెరగడంతో కొన్ని చోట్ల అవాంతరాలు, ఫోన్ ట్యాపింగ్పై మౌనం ఎందుకు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అవన్నీ చర్చిస్తాం, మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నుముక ఇరిగింది, గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారు, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంటు బిల్లులు కట్టాం, మీడియా చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి జూన్ 2న వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని సోనియా గాంధీని కోరినట్టు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్ చాట్ చేసిన చైతన్య మజాకా. ఇక్కడ చదువు చాలా క్లాస్ గురు, లక్షల్లో ఫీజులు వసూలు, ప్రభుత్వ నిబంధనలకు బేఖాతరు, సర్కార్ ఫీజు స్ట్రక్చర్ కేవలం 1760 రూపాయలు, ఫస్ట్ ఇయర్ 1,00,000, సెకండ్ ఇయర్ 1,60,000 పక్క, ఇంటర్మీడియట్ చదవాలంటే 4 లక్షలు ఉండాల్సిందే, తల్లిదండ్రుల గుండెలు గుబేల్, ఓవైపు యజమాన్యం వేధింపులు, మరోవైపు ఒత్తిడి ఎక్కువై పిల్లల సూసైడ్, మీనావేశాలు లెక్కిస్తున్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. చదువు సారడు బలపాలు దోసడు అన్నట్టే ఉంది నేటి చదువులో. ప్రస్తుతం పిల్లలు చదువుకుంటున్నట్టు లేదు, చదువుకుంటున్నట్టు ఉన్నది. కార్పొరేట్ విద్య వచ్చినాక అంతా వ్యాపారమయం అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో పేదోడు ఇంట్లో చదువు భారంగా మారింది. ఎల్కేజీ మొదలు పీజీ వరకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫీజులు చూస్తే తల్లిదండ్రుల్లో గుండెలు గుబేలు ఉంటున్నాయి. శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ 1,50,000 ఉండగా సెకండ్ ఇయర్లో 1,60,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. 2 సంవత్సరాలు చదువు కనీసం 4 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కార్పొరేట్ వ్యవస్థ వచ్చినాక పెద్ద కాలేజీలో పేదోడు బిడ్డ చదవాలంటే చాలా కష్టతరంగా మారింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ శ్రీ చైతన్య బ్రాంచ్ యజమాన్యం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కు 1,45,000 వసూలు చేస్తుంది. ఈ విషయంలో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ అధికారులు తెలియజేసింది. అంటే శ్రీ చైతన్య వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ పాలన, జయ జయ తెలంగాణ గీతం గురించి తెలుసా? రాజముద్రలో మార్పులై మండిపడ్డ కేటీఆర్, గోల్కొండ నవాబ్ గొప్ప వెలిగే చార్మినార్. మన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. టారేస్తున్న ఎండలు, దేశ రాజధాని ఢిల్లీలో 48 డిగ్రీలు ఉష్ణోగ్రత, 7 రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ. జూన్ నుంచి భారీగా వర్షాలు, ఋతుపవనాల రాకతో ముందస్తుగా వానలో భారత వాతావరణ శాఖ వెల్లడి. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు, పక్కా సమాచారంతో 16 మంది చిన్నారులను రక్షణ. వీరిలో చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తింపు. ఆర్ఎంపీ డాక్టర్తో సహా మరో 2 అరెస్టు. 50,000 కొనుగోలు చేసి 1,80,000 నుంచి 5,50,000 వరకు విక్రయిస్తున్నట్టు చెప్పిన. ఇది ఏంది వాళ్ళది? 400 సీట్లు కాదు 200 తెచ్చుకోండి. చూద్దాం. మోడీ ప్రకటనపై ఖర్గే మండిపాటు. చిన్నపిల్లలు. బెంగాల్లో భారీ మెజార్టీ మాదే, ఒడిశాలో పూర్తిగా మాదే పైచేయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం. పాక్ పేరు చెబితేనే కాంగ్రెస్ వరకు ఆక్రమిత కాశ్మీర్పై మాట్లాడటం వెనుకంజ. ఒడిశా ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా.